యేసు ప్రభువును నీవు మోయాలి. యేసు ప్రభువుని మనం మోసుకొని తిరగాలి. ఈ గాడిద ఇంతకు ముందు ఏ మనుష్యుని కూడా తన మీద మోసుకొని వెళ్ళలేదు. కాబట్టి ఇంతకు ముందు మనము అలాంటి వారిగా రకరకాలైనటువంటి వాటిని మోసుకొని తిరిగామేమో. ఎప్పుడైతే యేసు ప్రభును అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఎదుట మన పాప క్షమాపణ పొంది బాప్తిస్మం పొంది సంఘ సహవాసంలో ఉన్న మనము దేనిని పడితే దాన్ని మనము మోసుకొని వెళ్ళే వారిగా కాక యేసు వాక్యాన్ని యేసు ప్రభును మోసుకొని వెళ్ళే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకు ముందు మోసుకొని వెళ్ళావేమో పనికిరాని వాటిని, పనికి మానిన వాటిని, దేనికి నీకు ప్రయోజనము లేని వాటిని మోసుకొని తిరిగామేమో, పాపాన్ని మోసుకొని తిరిగామేమో, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వని చెడ్డ అలవాట్లను మోసుకొని తిరిగావేమో. అయితే యేసు ప్రభును అంగీకరించిన తర్వాత కూడా ఇంకా వాటిని మోసుకొని తిరుగుతుంటే నీకేం ప్రయోజనం లేదు, నీకేం ఆశీర్వాదం ఉండదు, పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళవు. దేవుని వాక్యం చెప్తుంది. అలాంటివి ఏవి మోసుకొని తిరిగినా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా పరలోక రాజ్యం నీకుండదు. కాబట్టి దైవజనమా, దేన్ని పడితే దాన్ని మోయొద్దు. దేనిని పడితే నీవు దాన్ని మోస్తే పరలోక రాజ్యానికి వారసుడవు కాలేవు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభుని ఈ గాడిద మోసుకొని వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళింది. ఎవరైనా నిన్ను అడిగితే ఈ గాడిద పిల్ల దేవునికి కావాలని చెప్పండి అన్నాడు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను దేవునికి కావాలని చెప్పండి. హల్లెలూయా. ఆదివారం మిమ్మల్ని ఎవడైనా పనికి పిలిస్తే ఈ ఆదివారం నేను దేవునికి కావాలి అని చెప్పండి. ఆదివారం మిమ్మల్ని ఎవడైనా ఎక్కడికైనా పిలిస్తే ఆదివారం పేరంటానికి కాదు, ఆదివారం వేరే వేరే కార్యాలకు కాదు, ఆదివారం యేసు ప్రభువుకు నేను కావాలి, ఆయన సన్నిధిలో నేను కనబడాలని చెప్పండి. ఆదివారం దేవుని మందిరానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మీకు కట్టబడినట్టుగా అనిపిస్తే బంధువులైనా స్నేహితులైనా లేకపోతే మనకి ఏదైనా సరే, ఉద్యోగమైనా దేన్నైనా సరే, ఆ రోజు వారికి చెప్పండి ఇది ప్రభువుకి కావాలి, ఇది ఈరోజు దేవునికి కావాలి, ఈ ఆదివారం దేవుని మందిరానికి నేను వెళ్ళాలి అని చెప్పండి. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్పాలన్నాడు? ప్రశ్నిస్తే ఇది ప్రభువుకు కావాలి, అంతే. ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలండి, అంతే. నేను రాను, ఈ దినం నేను ప్రభువుకు కావాలి. సింపుల్ ఆన్సర్. ఈ దినం ప్రభు దినం, నేను ప్రభువుకు కావాలి. నేను మందిరానికి వెళ్తున్నాను. గాడిదను విప్పుకొని తీసుకెళ్ళి వెళ్తున్నప్పుడు ఎందుకు విప్పుతున్నారని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే తప్పకుండా మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఇది ప్రభువుకు కావాలి. హల్లెలూయా.